అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన మాతంగి మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరగా ఒక విష్ణువు మందిరాన్ని కూడా నిర్మించి ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలను పెట్టి భక్తితో శ్రీహరిని సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు ఆ మునులలోకెల్లా వృద్ధుడు ఒకరు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, రేపు కార్తీక పౌర్ణమి కావున మనము హరిహరాదుల ప్రీతి కోసం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని నాటి దానిపై దీపాన్ని పెడతాం. కావున మనము వెంటనే అడవికి వెళ్ళి ఒక నిటారైన స్తంభాన్ని తీసుకొని వద్దాం పదండి అని చెప్పగా అందరూ పరమానందంతో అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక నిటారైన చెట్టును మొదలు నరికి తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా నాటి దానిపై ధాన్యం పోసి ఆవు నేతితో నిండిన పాత్రను దానిపై ఉంచి అందులో వత్తి వేసి దీపం వెలిగించి కార్తీక పురాణ పఠనం చేయడం ప్రారంభించారు. ఇంతలో పెళ్ళున శబ్దంతో ఆ స్తంభం విరిగి ముక్కలై కింద పడింది. దానిపై ఉంచిన దీపం కూడా కింద చెల్లాచెదురుగా పడిపోయింది. మునులు ఆ శబ్దంనకు ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడగా ఆ స్తంభం నుండి ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ మునులు అతన్ని చూసి, ఓయి, నీవెవరు? ఈ స్తంభం నుంచి బయటకు ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ధనం ఉండి కూడా ఐశ్వర్య గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి. ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకి వచ్చినప్పుడు అతనిని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు అతని నెత్తి మీద చల్లుకోమని అహంకారంతో చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని. దాన ధర్మాలు చేయకుండా పాపినై అవసాన దశలో చనిపోయిన తరువాత ఎన్నో జన్మలలో కుక్కగా, కాకిగా, తొండగా జన్మించి చివరికి చెట్టుగా అడవిలో పడి ఉన్న నేను మీ దయ వలన స్తంభముగా మారి కార్తీక పౌర్ణమి రోజున భగవంతుని దీపారాధనకు ఉపయోగపడిన పుణ్యానికి నేటితో నా పాపం నశించిపోయి నరజన్మనెత్తి జ్ఞానిని అయ్యాను అని చెప్పగా ఆ మునులు ఆశ్చర్యంతో, ఆహా, కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతటి మహిమ కలదు! ఆఖరికి చెట్టు స్తంభాలు కూడా ముక్తిని పొందుతున్నాయి. మరి కార్తీక పౌర్ణమికి ఆకాశదీపం ఉంచిన మానవుడికి ఎంతటి మోక్షం కలుగునో కదా అని చర్చించుకుంటూ ఉండగా విన్న ఆ పురుషుడు, స్వామి, నాకు కర్మబంధము నుంచి విముక్తి ఎట్లు కలుగును? నా సందేహం తీర్చండి అని ప్రార్థించగా ఆ మునులలో ఒకడైన అంగీరసుడు అతని సందేహం తీర్చడానికి ఇలా చెప్పసాగెను అంటూ వశిష్ఠుల వారు రేపటి రోజున ఈ వృత్తాంతం తెలుసుకుందామంటూ 16వ రోజు కథను ముగించారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.